తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ, భారత రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పార్టీలో ఏర్పడిన అంతర్గత విభేదాలతో కవితను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపారు. దీంతో తెలంగాణలో కొన్నాళ్లు పర్యటించిన కవిత ఇటీవలే కొత్త పార్టీ పెట్టింది. తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు చేసి ఈ మేరకు ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసింది. పార్టీ ఎజెండా కూడా కవిత ప్రకటించినా ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్ర హక్కుల పరిరక్షణ, ఉద్యమ వారసత్వం కొనసాగించడం వంటి లక్ష్యాలు ప్రకటించారు. ఏప్రిల్ 25 మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్లో కవిత తన కొత్త పార్టీ ప్రారంభించారు. పేరును తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించారు. ఇది పాత టీఆర్ఎస్ వారసత్వాన్ని ఉపయోగించుకునే ప్రయత్నంగా చూశారు. ఈ ప్రకటనతోనే రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. జనవరిలోనే కవిత ఎన్నికల సంఘానికి 5 ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించారు. ఏప్రిల్ 25 ప్రకటన తర్వాత ఎన్నికల సంఘం పేరు సారూప్యత కారణంగా పరిశీలన చేపట్టింది. బీఆర్ఎస్ సహా కొన్ని పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేన అనే పేరుకు ప్రాథమిక ఆమోదం ఇచ్చింది. ఏప్రిల్ 30న ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్లోని కవిత నివాసానికి వెళ్లి లేఖ అందజేశారు. ప్రాథమిక ఆమోదం తర్వాత 2026లో ఎన్నికల సంఘానికి 600 నుంచి 700 వరకు అభ్యంతరాలు వచ్చాయి. బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ పేరు తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉంది. గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గానే గుర్తిస్తున్నారు. కొత్త పార్టీకి అదే పేరు ఇస్తే ఓటర్లలో గందరగోళం కలుగుతుంది అని వాదించింది. టీఆర్ఎస్ పై తీవ్ర అభ్యంతరాలున్న నేపథ్యంలో ఈసీ కవితకు లేఖ రాసింది. 15 రోజుల్లో 3 కొత్త పేర్లు సూచించాలని తెలిపింది. గడువులోగా పేర్లు ఇవ్వకుంటే పార్టీ దరఖాస్తు క్లోజ్ చేస్తామని పేర్కొంది. టీఆర్ఎస్ పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉండడం వల్ల బీఆర్ఎస్ అభ్యంతరం సహజం. కవిత ఈ పేరును ఉపయోగించడం ద్వారా పాత మద్దతుదారులను ఆకర్షించాలని భావించినట్లు కనిపిస్తోంది. అయితే ఓటర్లు అయోమయం నివారించడం ఎన్నికల సంఘం బాధ్యత. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కుటుంబ రాజకీయాల ప్రభావాన్ని, కొత్త పార్టీలు ఎదుర్కొనే సవాళ్లను గుర్తు చేస్తోంది. బీఆర్ఎస్కి ఇది మరిన్ని ఇబ్బందులు కలిగించవచ్చు. కవితకు ఇది సొంత రాజకీయ గుర్తింపు నిర్మించుకునే అవకాశం. అభ్యంతరాలు తీరిన తర్వాత పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయితే ఆమె రాజకీయ కార్యకలాపాలు మరింత వేగవంతమవుతాయి.